రాష్ట్రంలోని బీసీ హాస్టల్స్ సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. సరైన సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 ఏళ్లుగా కనీసం హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేయలేదంటున్నారు విద్యార్థులు. చాలా చోట్ల అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన మెస్ బిల్లులను విడుదల చేయాలంటున్నారు. బీసీ సంక్షేమ హాస్టల్స్లోని సమస్యలపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరుణ్ అందిస్తారు. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్లో ఆ కాలేజ్ హాస్టళ్ల నుంచి మొదలుకుంటే చిన్నపిల్లల హాస్టళ్ల వరకు అంటే ఏ హాస్టల్ చూసినా అవి సొంత భవనాలు లేవు. అద్దె భవనాలలో మాత్రమే పిల్లలు ఏ విధంగా ఉంటారు ఎట్లా అనేది ఇప్పుడు మనకు బిస్సీ నేత స్టూడెంట్ యూనియన్ నేత మనతో సతీష్ ఉన్నాడు. అడిగి తెలుసుకున్న సతీష్ గారు చెప్పండి, ఎట్లా ఉన్నాయి బీసీ హాస్టల్స్? హైదరాబాద్ రంగారెడ్డిలో 60 హాస్టళ్లు ఉంటే ప్రతి హాస్టల్ ఇంత దారుణమైన పరిస్థితి అంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రతి విద్యార్థి ఎన్నో కష్టాలు అనుభవించి ఊర్లల్లో తల్లిదండ్రులు కూలినాలు పనిచేసుకొని వీడికి పంపిస్తే రాష్ట్రంలో 390 హాస్టల్ ఉంటే ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం లేదు. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఒక్క బిల్డింగ్ కట్టించిన పాపాన పోలేదు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు దయదలిసి ఈ విద్యార్థులకు తొందరగా బిల్డింగ్లు కట్టియాలి, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు కూడా చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ హాస్టల్కు మెస్ ఛార్జీలు రాక 9 నెలలు అవుతున్నాయి. 9 నెలలు మెస్ ఛార్జీలు రాక హాస్టల్ వార్డెన్లు ఏ విధంగా నడిపిస్తారని గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా 22 నెలల నుంచి ఈ బిల్డింగ్లు అన్నీ అద్దె భవనాలు కాబట్టి 22 నెలల నుంచి అద్దెలు రాక అద్దె ఓనర్లు కాల్ చేయమని ఈ హాస్టల్ విద్యార్థులకు వచ్చి ఫోర్స్ చేస్తుంటే విద్యార్థులు మేము వేడుకోవాలని నిన్న 300 మంది విద్యార్థులు ఆర్ కృష్ణ దగ్గరకు వస్తే మేము ఓనర్లతో మాట్లాడి లేదు రెంట్లు అనేది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని మేము దాంట్లో సెటిలైట్ చేస్తాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బీసీల పట్ల గొప్ప మనసు కలిగిన వ్యక్తి కాబట్టి అందుకని ఆయనతోటి మాట్లాడి మేము రెంట్లు ఇప్పిస్తామని ఓనర్లకు నచ్చజెప్పడం జరిగింది. అంబర్పేట హాస్టల్ 20 సంవత్సరాల నుంచి ఇదే బిల్డింగ్లో ఉంటుంది అద్దె భవనం. అదే 20 సంవత్సరాల పైసలు పెడితే ఎప్పుడో బిల్డింగ్ అవ్వదు. కానీ ఇట్లా ప్రతి హాస్టల్ మొత్తం 60 హాస్టళ్ళు ఉంటే 60 హాస్టళ్ళు హైదరాబాద్ రంగారెడ్డిలో 60 హాస్టల్ అద్దె కొంపలే. కానీ ఏ రూమ్లో చూసినా కానీ 25 నుంచి 30 మంది విద్యార్థులు ఒక చిన్న రూమ్లల్లో 30 మంది విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి చక్కగా బ్లాంకెట్లు ఉండవు, చక్కగా భోజనం ఉండదు. అలాంటి కూరగాయలకు మెస్ ఛార్జీలు జరిపి ఒక 1500 రూపాయలు ఇస్తే నెల రోజులు ఒక విద్యార్థికి ఏ విధంగా సరిపోతాయని గుర్తు చేస్తున్నాం. ఈరోజు పప్పు చూసుకున్నా, నూనె చూసుకున్నా, కూరగాయలు చూసుకున్నా, వంట సామాగ్రి ఏది చూసుకున్నా కానీ అప్పుడు 2015లో 1500 రూపాయలు ఇచ్చిరు. 15 నుంచి ఇప్పుడు 2024 ఇప్పుడు కూడా అదే 1500 రూపాయలు ఏ విధంగా సరిపోతాయి? మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారిని 20 సార్లు కలిసినాము, అయినా ఆయన నిమ్మకు నీరెత్తనట్టే ఉన్నారు. అంతేకాకుండా ఎన్నో ధర్నాలు చేసినాం, వందలాది ధర్నాలు చేసినాము. కొత్త బిల్డింగులు తీసుకోవాలి, బిల్డింగ్లు కట్టియాలి, బిల్డింగ్లు సరిపోతలేవు, పెద్ద బిల్డింగులు తీసుకోవాలి, ఈ అద్దె కొంపల నుంచి సొంత భవనాలు కట్టియాలి, గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి, వాటిలో బిల్డింగ్లు కట్టియమంటే మేము రేపు కడతాం మాపు కడతాం. కాలేజీలు ఏమి ఎక్కువ అయిపోయినాయి, పిల్లలు ఎక్కువ అయిపోయారు. ఒక్కొక్క హాస్టల్లో 350 మంది విద్యార్థులు ఉండే వరకు సరిపోవట్లేదు. ఎన్ని కాలేజీలు ఉన్నాయి? కాలేజ్ గర్ల్స్ హాస్టల్స్ 20 హాస్టల్స్ ఉన్నాయి రంగారెడ్డి హైదరాబాద్లో. కొన్ని బిల్డింగ్లలో 2 హాస్టళ్ళు కూడా ఉన్నాయి. ఆ 2 హాస్టళ్ళు తీసేసి ఒకటే హాస్టల్ ఉండాలి బిల్డింగ్లని విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా రీసెంట్లీగా కూడా కలిసినాం. ఇంత ముందుకు 10 సార్లు కలిసినాము. ఇంటర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఎంబీఏ, బీటెక్ తదితర కోర్సుల విద్యార్థులు ఉంటారు. వాళ్లకు కంప్యూటర్లు ఇవ్వమని ఎన్నోసార్లు ధర్నాలు చేస్తే మేము కంప్యూటర్లు ఇస్తున్నారు. కనీసం విద్యార్థి ఒక బీటెక్ విద్యార్థికి ఏ అప్లికేషన్ చేసుకోవాలన్నా కానీ, డయాగ్రామ్ చేయాలన్నా కానీ సిస్టమ్ ఉండాలి. అలాంటిది మన హాస్టల్లో సిస్టమ్ లేక పేద విద్యార్థులు ఏలికెళ్ళి కొనుక్కొచ్చుకుంటారని విజ్ఞప్తి చేస్తే రేపిస్తాం మాపిస్తామని హాస్టల్కి ఒక కంప్యూటర్ ఇస్తే అది ఆఫీస్కే సరిపోతుంది. స్టూడెంట్ నేత మనతో ఉన్నాడు రామకృష్ణ. చెప్పండి, ఎలాంటి బీసీ హాస్టళ్లలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా? మరి ఈరోజు అధ్వానమైన పరిస్థితిలో మా బీసీ కాలేజ్ హాస్టల్లో పరిస్థితి ఉంది. బర్రెలు దొడ్డి కండ అధ్వానంగా. మరి ఇప్పుడు చూసుకుంటే ఒక్క రూమ్లో 5 మంది 6 మంది ఉండాల్సిన చోట దాదాపు 20 నుంచి 30 మంది ఒకటే గదిలో మరి రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకరి పక్కకు ఒకరు ఉండడం వల్ల మరి అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మా విద్యార్థులు 15 రూపాయల భోజనం తింటూ ఉన్నారు హాస్టల్స్లో. మరి అనేకమైన సమస్యలు, వాళ్ళు ఒకరికి కింద పడుకుని నేల మీద పడుకుంటూ ఉన్నారు. మరి 150 మందికి కేవలం 5 బాత్రూమ్లు 6 బాత్రూమ్లు
మరి పొద్దున వాళ్ళు రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళాలంటే ఒకరి తర్వాత ఒకరు వెయిటింగ్ పరిస్థితి. నూతన కలెక్టరేట్లు కట్టినారు, మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టినారు, సెక్రటరియట్లు కట్టినారు, మరి ఫ్లైఓవర్లు కట్టారు, స్కై ఓవర్లు కట్టారు. కానీ ఒక్క సంక్షేమ హాస్టల్ సొంత భవనం కూడా గత ప్రభుత్వం కట్టలేదు. మరి ఈ ప్రభుత్వం అయినా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక్క సంక్షేమ హాస్టల్ కూడా కట్టలేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నో కళలు కానీ మేము కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుందేమో, విద్యార్థుల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుందేమో అని చెప్పి మరి అనుకుంటుంటే మరి ఇప్పుడేమో మరి సొంత భవనాలు కట్టాల్సిందిగా కొత్త కమిషనర్ గారు వచ్చారు. కమిషనర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డైలీ పప్పు పెడతారు, అప్పుడప్పుడు ఇట్లా టమాటా ఇట్లా బెండకాయ ఇట్లా అనేదారు. లీలా చారులో సరిపడే ఫుడ్ సరిగా లేదు. ఉండడానికి ప్లేస్ లేక బయట హాల్లో ఉంటున్నాం. అది బీరువాళ్ళు అడ్డం పెట్టుకొని హాల్ లాగా చేసుకొని రూమ్ లాగా ఉంటున్నాం. సరిగా ఫ్యాన్లు లేవు. ఫ్యాన్లు చెప్పినా సరే టైంకి ఫ్యాన్లు చేస్తలేరు. బాత్రూమ్స్ కూడా సరిగా లేవు. స్నానాలు చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ కూడా కాలేజ్కి పోవడానికి 4-5 years నుంచి స్ట్రెంత్ పెరిగే వరకు మొత్తం లైబ్రరీ తీసేసి రూమ్స్ లాగా వాడుకుంటున్నాం లైబ్రరీని కూడా. ఈ హాస్టల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమే ఇది. ఈ హాస్టల్ని పెట్టించింది కాంగ్రెస్ గవర్నమెంటు. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ హాస్టళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు ఇక్కడ. ఎందుకంటే 1,00,000 రూపాయలు 1,00,000 కోట్లు పెట్టేమో కాళేశ్వరం కట్టిర్రు. ఆ 1,00,000 కోట్లు పెడితే 5 లక్షల మంది విద్యార్థులకు బెనిఫిట్ అవి ఇక్కడ. అంటే 5 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదువుకుంటే రాష్ట్రం అభివృద్ధి అవు. మట్టిలో పోసిన 1,00,000 కోట్లు తిని వాళ్ళు బంగ్లాలు కట్టి తాగి తిరుగుతుర్రు. ఇప్పుడు జైల్లో పోయే పరిస్థితి ఏర్పడ్డది. మేము అనేది ఏంటంటే ఈ బీసీ హాస్టళ్ళు, ఈ హాస్టల్ గతంలో 6 హాస్టళ్ళు ఉండే. ఈ హాస్టళ్ళు ఆ 6 హాస్టళ్ళని 200 హాస్టళ్ళు చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు. కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కొట్లాడి ఆర్ కృష్ణన్న పోరాడి రాజశేఖర రెడ్డితోటి కొట్లాడితే ఆ రాజశేఖర రెడ్డి పుణ్యమా అంటూ ఈరోజు 200 హాస్టళ్ళు రావడం జరిగింది. ఈ హాస్టళ్ళ కనీస సౌకర్యాలు కూడా కరువు కావడానికి కారణం కేసీఆర్, ఈ టీఆర్ఎస్ గవర్నమెంటే ఇది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో తెలంగాణ వస్తే బంగారు భవిష్యత్తు అన్నారు, విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా ఎంతో అభివృద్ధి అన్నారు. కానీ మరి ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళు ఎంతసేపు కాలువలు పైసలు తినాలి, వైన్స్లు ఓపెన్ చేయాలి, తాగాలి, పండాలనే ఆలోచన ఉంది. కానీ పేద వర్గాలు, బీద వర్గాలు, బీసీ విద్యార్థులు చదువుకోవాలని ఏమాత్రం వాళ్ళు కనీసం బడ్జెట్ కూడా రిలీజ్ చేయలేదు. సంవత్సరం వరకు పెండింగు మెస్ బిల్లులు ఉంటే రిలీజ్ చేయకపోతే ఏ విధంగా వాడన్లు మెస్ ఏర్పాటు చేస్తారు? వాళ్ళు అప్పులపాలయ్యారు ఒక రకంగా. ఆ డబ్బులు లేక వీళ్ళకు ఏముంది, ఇంత చింతపండు, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, బిందె నీళ్లు పోసి ఇదే పప్పుచారాన్ని పెట్టిన రోజులు ఉన్నాయి. నిజంగా విద్యార్థులు ఆ తిండి తినలేక వాళ్ళు ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఒక ఐఏఎస్, ఐపీఎస్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోవడానికి కారణం ఎవరంటే టీఆర్ఎస్ గవర్నమెంటు, కేసీఆర్ గవర్నమెంట్ అనేది కూడా మేము చెప్తున్నాం. వాళ్ళు మెస్ బిల్లులు ఇవ్వలే, స్కాలర్షిప్లు ఇవ్వలే, కొత్త హాస్టళ్ళు ఇవ్వలే. హాస్టల్లో మరి ఇంతమంది ఎమ్మెల్యేలు పోయి గ్రామాలలో నిద్ర చేసిరు. కానీ హాస్టల్లో వచ్చి కనీసం వాళ్ళు 10 సంవత్సరాల పరిపాలనలో 1 గంట కూడా హాస్టల్ విజిట్ చేయలే, హాస్టల్లో నిద్ర చేయలేదు. అసొంటప్పుడు వాళ్ళకి ఈ హాస్టల్ పరిస్థితులు, విద్యార్థుల పరిస్థితులు ఏ విధంగా అర్థమవుతాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ గవర్నమెంటు మా బీద పిల్లల మీద, బీసీ విద్యార్థుల మీద మంచి ఆలోచన చేసి మా విద్యార్థులకు మెస్ బిల్లులు పెండింగ్లో లేకుండా కొత్త భవనాలు కట్టేటట్టు మంచి విద్యా అభివృద్ధి దిశలా ఈ గవర్నమెంటు ఆలోచించి ఈ విద్యార్థులను ఆదుకుంటుందని కోరుకుంటూ తెలుపుతున్నాం. వాళ్ళకు సొంత భవనాలు కావాలి, మంచి నాణ్యమైన వసతులు ఉండి మళ్ళీ మంచి క్వాలిటీ ఫుడ్ ఉంటే మాత్రము మేము గొప్ప చదువులు చదువుకుంటామని చెప్తున్నారు విద్యార్థులు. కెమెరా పర్సన్ అనిల్తో అరుణ్, V6 న్యూస్, హైదరాబాద్.